పూలతో గనక పరమేశ్వరుణ్ణి గనక అర్చించినట్లయితే ఆ ఆశుతోషుడు అభయంకరుడు దివ్యవంతమైనటువంటి సమస్త కోరికల్ని కూడా నెరవేరుస్తాడు అని చెప్పేసి శాస్త్రం. తెల్ల జిల్లేడు పూలతో గనక నిత్యం గనక పరమేశ్వరుణ్ణి అర్చన చేసేటువంటి వారికి తప్పనిసరిగా అష్టైశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది అని శాస్త్రం. అంతేకాకుండా గృహానికి దిష్టి దోషాలు గనక బాగా తగులుతూ ఉన్నప్పుడు తెల్ల జిల్లేడు పొడుగాటి వేరును గనక గృహ ముందు భాగాన ఆ యొక్క గుమ్మడికాయ పై భాగాన గనక కట్టినట్లయితే దిష్టి దోష ప్రభావం నుంచి